మేము ఎక్కువ పోకుండా మీరు చెప్పిన తప్పు కాబట్టి నేను 5 ఏళ్ళు మినిస్టర్గా ఉన్న గౌరవ సభ్యులు ఈ విధంగా డీటెయిల్గా నేను డిస్ట్రిక్ట్ వైజ్ నా స్పీచ్లో చెప్తాను. కానీ ఎప్పుడు కూడా అధికారం పోగానే మొత్తం 15 నెలలను మొత్తం ఏదో మేము ఏం చేయలే అంటే అసలు భారతదేశంలో డ్యాములు వేసినా ఓఆర్ఆర్ కట్టినా మీ సభ్యులు గంటన్నర మాట్లాడి మీరు లేరు ఆ కలిసి బయటికి వెళ్ళింది. ఎందుకంటే మీరు గంటన్నర మాట్లాడండి. మినిస్టర్గా నాకు బాధ్యత ఉండదు అధ్యక్ష. అయినా మీరు సీనియర్ సభ్యుని మొత్తం సీనియర్ సభ్యు ఒక సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల మూడు కాన్సెన్లో రోడ్లు వేసుకుంటూ అయిపోతుంది అధ్యక్ష. పక్కకున్న దుబ్బాకర్ మర్చిపోయినావు, వెనకమున్న హుస్నాబాద్ మర్చిపోయినావు, అక్కడ మంత్రి అడవులలో బ్రిడ్జిలు లేవు, పెద్దపల్లిలో బైపాస్ రోడ్ వేయాలని లేదు. మీ ముగ్గురు సల్లకుండా సరిపోద్దా? మేము అట్లా కాదు అధ్యక్ష. మీకు కావాలంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్కి ఏం కావాలో చెప్పండి, అది కూడా శాంక్షన్ చేస్తాం. హ్యామ్లో టేకప్ చేసేది పార్టీలకు అతీతంగా తెలంగాణలో బెస్ట్ రోడ్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన వివరాలు నా స్పీచ్లో చెప్తాను. శ్రీ మేడిపల్లి సత్యం గారు. మీ పేరు ప్రస్తావనకు రాలేదు, మిమ్మల్ని ఏమనలేదు. మీకు ఇస్తాను అవకాశం, కానీ ఇప్పుడు మీకు ఇస్తాను. మీకు ఇస్తాను అధ్యక్ష. బడ్జెట్లో భాగంగా బడ్జెట్ చర్చలో పద్ధతుల్లో భాగంగా విద్యాశాఖ పైన చర్చించే అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. ఒక విశ్వవిద్యాలయం గోడ మీద ఇలా రాసి ఉంది, డిస్ట్రాయింగ్ ఎనీ నేషన్ డస్ నాట్ రిక్వైర్ ద యూజ్ ఆఫ్ atomic bombs or long range missiles. It only requires lowering the quality of education and allowing cheating in examinations by students. Patients die at the hands of such doctors. Building collapse at the hands of such engineers. Money is lost at the hands of such economists and accountants. Humanity dies at the hands of such religious scholars. Justice is lost in the hands of such judges. The collapse of education is the collapse of the nation. By quotation, విద్యా వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ తెలుపుతుంది అధ్యక్ష. ఎన్నో ఆశలతోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఈరోజు సభ ముందు విద్యా వ్యవస్థ గురించి మీ అనుమతితో కొన్ని అంశాలు చెప్పదలుచుకున్న అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో నేను ఒక విద్యార్థి నాయకుడిని. ఎన్నో ఆశలతోటి నిర్మించుకున్నటువంటి ఈ తెలంగాణను విద్యాపరంగా కూడా ముందంజలో ఉంచాలి, మన పిల్లల్ని ప్రపంచంతో పోటీపడే విధంగా తీర్చిదిద్దాలి, ఆ విధమైనటువంటి విద్యా వ్యవస్థను మనం నిర్మించుకోవాలని ఉద్యమంలో భాగంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఆనాటి ప్రొఫెసర్లు మేధావులు ఎంతోమంది వారి ఉపన్యాసాలకు నేను ప్రత్యక్ష సాక్షిని అధ్యక్ష. కేజీ టు పీజీ విద్యను ప్రవేశపెడతా, కార్పొరేట్ విద్య కాళ్ళు విరుస్తా, కులం పేదరికం అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఒకే చోట చదవాలి అనేటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు అధ్యక్ష. ఆ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందంటే విద్యారంగంలో తెలంగాణ ఒక 2 దశాబ్దాలు వెనక్కి వెళ్ళింది. మొన్న ఈ మధ్యలో ది యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2024 అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబడ్డది అధ్యక్ష. ఇది చాలా ప్రామాణికమైనటువంటి రిపోర్టు. కేంద్ర విద్యాశాఖ కూడా దీనిని ఒక ప్రామాణికమైనటువంటి రిపోర్టుగా తీసుకొని అనేకమైనటువంటి పాలసీలను రూపొందించడానికి ఈ రిపోర్ట్ను ఉపయోగించుకుంటుంది అధ్యక్ష. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం 3వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న 82% మంది విద్యార్థులకు కనీసం 2వ తరగతి పుస్తకాన్ని చదవడానికి వస్తలేదు. 8వ తరగతి చదువుతున్న 65% మందికి బేసిక్ మ్యాథమెటిక్స్ మీద
అవగాహన లేదు అధ్యక్ష. అధ్యక్ష, అత్యంత భయంకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్రం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల కంటే కూడా అధమ స్థానంలో ఉందని చెప్పడానికి చాలా బాధిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, జాతీయ స్థాయిలో నేషనల్ అచీవ్మెంట్ సర్వేని ఒక పరీక్ష జరుపుతారు అధ్యక్ష. ఇందులో 3, 5, 8, 10వ తరగతి వాళ్ళకి పరీక్షలు జరిపి ఏ ఏ రాష్ట్రాల విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారనేది పోల్చి చెప్పడం జరిగింది అధ్యక్ష. దేశంలో 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతంలో టాప్ 5 వర్స్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్స్లో మన రాష్ట్రం ఒకటని చెప్తే గుండె తరుక్కపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 2017-18 నుంచి రాష్ట్రాల విద్యాల వ్యవస్థలకు పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనే సూచికను ప్రవేశపెట్టి వాటి విద్యా వ్యవస్థల పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ఇండెక్స్లో తెలంగాణ మొత్తం దక్షిణ భారతదేశంలో కాదు, అత్యంత వెనుకబడిన రాష్ట్రాల సరసన చేరి ప్రతి సంవత్సరం తన ర్యాంకును దిగజార్చుకుంటూ వస్తుంది అధ్యక్ష. మరొక ముఖ్యమైన సూచిక అధ్యక్ష, అసర్ 2022 రిపోర్ట్ ప్రకారం సెకండరీ విద్య పూర్తయిన తర్వాత డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థుల సంఖ్య తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయి సగటు 13.2% ఉంటే మన రాష్ట్రంలో 22.1%గా ఉంది అధ్యక్ష. ఈ విధంగా లెక్కలను చెప్పుకోపోతే గత ప్రభుత్వంలో ఏ విధంగా